హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినపోతుంది నువ్వు ఉంటే నా జతక స్టోరీలోని 161వ భాగం. పెళ్ళయ్యాక ఫస్ట్ ప్రయారిటీ అత్తిల్లే, తర్వాతే పుట్టిల్లు. ఇది నువ్వు గుర్తుంచుకో ప్రమిద. 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు మనల్ని పెంచింది పుట్టిల్లే అయినా మిగిలిన 70 సంవత్సరాలు అత్తింట్లోనే ఉండాలి. అలా అని పుట్టింటికి గౌరవం ఇవ్వకూడదని కాదు నేను చెప్పేది. మనకి ఫస్ట్ ప్రయారిటీ అత్తిల్లు అవ్వాలి అని చెప్తున్నాను. అందుకే నా అత్తింటి తరపు నుండి ఇవన్నీ చేస్తున్నాను. అయినా నేను అబ్బాయి తరపున లేనని ఎందుకు అనుకుంటున్నావు? నేను అబ్బాయికి మరదల్ని, అంటే 2 వైపుల నుంచి ఉన్నట్టే. కాకపోతే పనులు అత్తింటి తరపు నుంచి చేస్తున్నాను అంతే అని భుజాలు ఎగరేసి అంది శక్తి. అబ్బా అబ్బా, ఏం చెప్తిరి అని అంటూ ఉండగానే మిత్ర చిరుకోపంగా, ఇంకాపు ప్రమిద, శక్తి వాళ్ళు కూడా రెడీ అవ్వాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని అంటూ ఉండగానే, పెళ్ళికి చాలా తొందరగా ఉన్నట్టుంది అని ప్రమిద చమత్కారాలు ఆడి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాక శక్తి బ్యూటీషియన్తో, ఇంకా ఏమైనా రెడీ చేయాలంటే త్వరగా చేయండి, టైం అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అవ్వటానికి వెళ్ళిపోయారు. బయట మగవాళ్ళు కూడా పనులన్నీ అయిపోవటంతో ఎవరికి ఇచ్చిన గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు రెడీ అవ్వటానికి. ముహూర్తం టైం దగ్గర పడటంతో పనులన్నీ జోరందుకున్నాయి. శక్తి వాళ్ళందరూ రెడీ అయ్యి మిత్ర దగ్గరే ఉన్నారు. రుద్ర వాళ్ళు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. పెద్దవాళ్ళందరూ పెళ్లికి కావలసినవి అందిస్తూ ఉన్నారు. ఇంతలో పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పారు. పెళ్లి మొత్తం కూడా అభి వాళ్ళ ఇంటి గార్డెన్లోనే జరుగుతుంది. గార్డెన్లో పెద్ద మండపం కట్టి రకరకాల పువ్వులతో అందంగా డెకరేట్ చేసి, మండపం మధ్యలో శ్రీనివాసులు అలివేలు మంగతాయారు గారి ప్రతిమ లాంటివి రెడీ చేసి 2 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అందరు కన్నులు విందుగా పెళ్లిని వీక్షించటానికి. ఎంట్రన్స్ దగ్గర మిత్ర ఒక చెయ్యి అభి భుజం మీద వేస్తే, అభి మిత్ర నడుం చుట్టూ ఒక చేతిని వేసుంటే మరో 2 చేతులు పెనవేసి ఒకరి కళ్ళల్లోకి మరొకరు ప్రేమగా చూస్తూ ఉన్న హోర్డింగ్ ని పెట్టి ఉంచితే, ఎంట్రన్స్ దగ్గర నుంచి గార్డెన్ వరకు కూడా మొత్తం రెడ్ కార్పెట్ పరిచి చుట్టూ స్కై బ్లూ కలర్ అండ్ వైట్ క్లాత్ కట్టి చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు. ఇక కూర్చోవటానికి వీలుగా లెక్కలేనన్ని రౌండ్ టేబుల్స్ వేసి, అంటే బంధువర్గం ఎక్కువ కదా, వాటి మీద వైట్ కలర్ క్లాత్ చుట్టూ చైర్స్ వేసి ఉంటే వచ్చిన అతిథులు అందరూ వెళ్ళి కూర్చుంటూ చుట్టూ డెకరేషన్ చూసి అబ్బుర పడిపోతూ ఉన్నారు. ఇక విందు భోజనాలు చెప్పనవసరం లేదు, అన్ని రకాలు చేయించారు భూపతి ఫ్యామిలీ. తెలుగు వంటలు, వెజ్ అండ్ నాన్ వెజ్, స్వీట్స్, హాట్స్, ఐస్ క్రీమ్, స్టార్టప్స్, ఇక అందరికీ నచ్చేలా ఇటాలియన్ అండ్ చైనీస్, కాంటినెంటల్ డిషెస్ కూడా చేయించారు, ఎవరికి నచ్చినవి వాళ్ళు తినటానికి. మొత్తానికి ఆ పెళ్లిని తరతరాలు మర్చిపోకుండా మాట్లాడుకోవాలని అంబరాన్ని అంటేలా అన్ని ఏర్పాట్లు చేయించారు. అన్నీ సమకూర్చుకున్నాక పెళ్లి కొడుకుని రమ్మని చెప్పారు. అప్పటికే పెళ్లి కొడుకు కాశీ యాత్ర పూర్తయ్యి వేణు మిత్రకి అన్నయ్యగా కాశీకి వెళ్లే బావగారిని బ్రతిమలాడి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి శాంతపరిచి ఇంట్లోకి తీసుకువెళ్లారు. 5 నిమిషాలు మహి, దీపక్, అభి మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు పిలవటంతో మహేష్ గారు, ఫణీంద్ర గారు అభి దగ్గరికి వచ్చారు. వాళ్ళు రావటమే అభిని చూసి సంతోషించారు. అభి వైట్ అండ్ వైట్ పట్టుబట్టల్లో, మెడలో పులిగూరు, చేతికి బ్రేస్లెట్, మరో చేతికి వాచ్ పెట్టుకుని నుదిటి మీద కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, తన ఇష్టమైన సఖిని పెళ్లి చేసుకుంటున్నాను అన్న ఆనందం మొహంలో దాగనివ్వకుండా
ఒక మెరుపులా చూపిస్తూ ఉండటంతో పెళ్లి కళ ఉట్టిపడి చూడటానికి రెండు కళ్ళు చాలవన్నంత అందంగా ఉన్నాడు. అభిని చూసి మహేష్ గారు కంటతడి పెట్టుకుంటూ, ఇప్పుడే కన్నట్టు ఉంది, అప్పుడే పెద్దవాడైపోయి పెళ్లి కూడా చేసుకుంటున్నాడు అని అంటుంటే ఫణీంద్ర గారు నవ్వుతూ, అంతే బావా, పిల్లలు ఎంతసేపు ఎదుగుతారు చెప్పు. సరే సరే, పద, అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు అని లోపలికి వచ్చి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్న మహి, దీపక్ అభిలతో, ఇక పదండి, పంతులు గారు పిలిచారు, ముహూర్తం టైం అవుతుంది అనగానే, హా హా పదండి అని మండపం పైకి రావటమే ముందుగా అభి చేత విఘ్నేశ్వర పూజ చేయించి పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టారు. అభి పూజ చేయటం అయిపోయాక పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని కబురు పెట్టటమే మాధవి గారు, మహిమ గారు, మంజుల గారు, మీనా గారు. అంతకు 5 నిమిషాల ముందే మండపంలోకి అడుగుపెట్టిన మీనాక్షి గారు అందరూ కలిసి మిత్ర దగ్గరికి వెళ్లారు. అప్పటికే మిత్ర ఫుల్‌గా రెడీ అయ్యి ఉంది. మిత్ర గోల్డెన్ అండ్ నెమలికంఠం రంగు కంచిపట్టు చీరకి ఫుల్ డిజైన్ ఉన్న జాకెట్ వేసుకొని, పాపిడి బిళ్ళ నుండి వడ్డానం వరకు అన్నీ కూడా వైట్ స్టోన్ అండి నెమలికంఠం రంగు స్టోన్స్‌తో ఉన్న వజ్రాల నగలు పెట్టుకుంటే, మీనా గారు ఇచ్చిన వైట్ స్టోన్ లాంగ్ హారం, పగడాలతో పొదిగిన గాజులు వేసుకుంది. కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, పూల జడ ఇవన్నీ అదనపు అందాన్ని తెచ్చిపెడితే, అసలైన అందం మిత్ర బుగ్గల్లోని సిగ్గు తెచ్చిపెట్టింది. మొత్తానికి మిత్ర చూడటానికి ఒక గాంధర్వపు కన్యలా ఉంది. లోపలికి వచ్చిన శక్తి వాళ్ళు సరదాగా నవ్వుకుంటూ మిత్రని ఆట పట్టిస్తూ ఉండటం వలన సిగ్గుపడుతున్న మిత్రని చూసి మాధవి గారు కంటతడి పెట్టుకుంటే, మిగిలిన వాళ్ళు ఓదార్చి, లేట్ అవుతుంది వదినా, పదండి అని చెప్పి మిత్ర దగ్గరికి వచ్చి, పదండి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి మిత్రని తీసుకువెళ్ళి ముందుగా గౌరీ పూజ చేయించాక మండపం పైకి తీసుకువెళ్లారు. పైకి తీసుకువెళ్ళటమే ఇద్దరి మధ్య అడ్డుతెర కట్టటంతో అభి అసహనంగా అడ్డుతెర పట్టుకున్న దీపక్ ప్రమిదల వైపు కోపంగా చూస్తూ ఉంటే, వాళ్ళు నవ్వుకుంటూ, కొంచెంసేపు ఆగాలి బావగారు, మరీ అంత ఆత్రమైతే ఎలా అని ఆట పట్టించింది ప్రమిద. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మాటలకి నవ్వుకున్నారు. అలా ఒక్కొక్క సాంప్రదాయం నిండుకుంటూ అబ్బాయి చేత ముందుగా అమ్మాయి తల్లిదండ్రుల చేత అబ్బాయి కాళ్ళు కడిగించి కన్యాదానం చేశారు. ఇక స్కై బ్లూ కలర్, లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చిన పట్టు చీర కట్టుకొని దాని మీద మామిడి పిందెల బంగారు నగలు మరీ ఎక్కువగా కాకుండా అలా అని తక్కువగా కాకుండా పెట్టుకుంది. వడ్డానం మాత్రం సన్నటి డైమండ్ వడ్డానం రుద్ర కొన్నదే పెట్టుకుంది శక్తి. మెడలో షార్ట్ బ్లాక్ బీడ్స్ రుద్ర పెట్టినవి, మామిడి పిందెల హారం, నెక్లెస్ పెట్టుకుని లైట్ మేకప్తో స్కై బ్లూ కలర్ స్టిక్కర్తో అందానికి అసూయ పుట్టేలా రెడీ అయితే మండపంలోకి అడుగు పెట్టటమే రుద్రకి శక్తి ప్రెజెన్స్ ఫీల్ అయ్యి తన వైపు చూడటమే చూపు తిప్పుకోలేకపోయాడు. ఇక రుద్ర సింపుల్గా సన్నని చైన్ మెడలో వేసుకొని ఒక చేతికి బ్రాస్లెట్ పెట్టుకొని మరో చేతికి వాచ్ పెట్టుకొని బ్లూ కలర్ సూట్లో రాకుమారుడిలా రెడీ అయి ఉన్నాడు. ఇక స్వాతి శక్తికి ఆపోజిట్ లెమన్ ఎల్లో కలర్ శారీకి స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చి చిన్న చిన్న మువ్వలు ఉన్న లాంటి నెక్లెస్ హారం రుద్ర ఇవ్వమని చెప్పిన నగలు శక్తి ఇవ్వటంతో అవి పెట్టుకొని లెమన్ ఎల్లో కలర్ స్టిక్కర్ పెట్టుకొని మొదటిసారి మనస్ఫూర్తిగా అందంగా రెడీ అయ్యింది. హరి తనని చూడటమే ఆశ్చర్యపోయి మెస్మరైజ్ అయ్యాడు. ఎందుకంటే పెళ్లిలో హరి స్వాతి మీద అంత ఇష్టం లేకపోవటం వలన తన వైపు అంత పరీక్షగా చూడలేదు.
ఇప్పుడు అంత ఇష్టంగా రెడీ అయ్యి, అందానికి మెరుగులు దిద్దటంతో చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. ఇక హరి వైట్ అండ్ బ్లూ చెక్స్ ఫార్మల్స్‌లో రెడీ అయ్యాడు. రుద్ర సూట్ వేసుకోమంటే సున్నితంగా రిజెక్ట్ చేసి, ఇక మహాలక్ష్మి మిత్రకి సెట్ అయ్యేలా నెమలికంఠం రంగుకి సిల్వర్ కలర్ బోర్డర్ ఉన్న పట్టు శారీ శక్తి బలవంతంగా కొనిపెట్టింది కట్టుకొని, శక్తి బలవంతం మీద వైట్ స్టోన్ నగలు పెట్టుకొని, అందానికి అసూయ పుట్టేలా మొహంలో చూడగానే అమాయకత్వం ఉట్టిపడేలా మొదటిసారి తన మీద తను శ్రద్ధ పెట్టి రెడీ అవ్వటంతో చూడటానికి దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తూ ఉంటే, తనని చూసి మహి చూపు తిప్పుకోలేకపోయాడు. ఎప్పుడెప్పుడు మహా దగ్గరికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాడు కానీ, పెళ్లి హడావిడిలో చిన్న చిన్న పనులు ఉండటం వలన వాటిలోనే సరిపోయింది. కానీ ఓరకంట మహాలక్ష్మి వైపు చూసి మనసులో నా కోసమే రెడీ అయినట్టు ఉంది. ఎంత అందంగా ఉంది నా మహా అని మురిసిపోయాడు. ఇక సమన్వి శారీ కట్టుకోకుండా ఆరెంజ్ కలర్ పట్టు లంగా జాకెట్‌కి వైలెట్ కలర్ ఓణీ కట్టుకొని, తనకి ఉన్న వైట్ స్టోన్ వజ్రాల నగలు బుట్టలుగా ఉన్నవి పెట్టుకుంది. నడుముకి వడ్డానం మాత్రం సన్నటి చైన్‌లా శక్తి పెట్టుకున్న దానిలా ఉంది. సమన్వి మిత్రతో పాటు మండపంలోకి అడుగుపెట్టటమే వేణు మనసు సమన్వి వైపు వెళ్ళిపోయింది. తనని అంత అందంగా చూసి మనసు తన దగ్గరికి వెళ్ళమని పోరు పెడుతున్నా, ఇది సందర్భం కాదని బుద్ధి హెచ్చరించటంతో దూరంగానే ఉండి తనకి సైట్ కొట్టుకుంటున్నాడు. ఇక వేణు సమన్వికి మ్యాచ్ అయ్యేలా ఆరెంజ్ కలర్ షర్ట్‌కి వైలెట్ కలర్ సూట్ వేసుకున్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రమిద చక్కగా చిలక పచ్చ రంగు పట్టు లంగా జాకెట్‌కి రాణి కలర్ ఓని వేసుకుని, శక్తి రిజెక్ట్ చేసిన నగలు ప్రమిదకి ఇవ్వమని చెప్పటంతో అవి ఆ లంగా ఓనికి సరిపోవటంతో దానికి తగ్గట్టు నగలు ఒద్దిగ్గా పెట్టుకొని, ఎక్కువ గాకుండా పెట్టుకొని దీపక్ కళ్ళకి ఒక దేవకన్యలా దర్శనం ఇచ్చింది. ఎదురుగా తెర పట్టుకొని ఉన్న దీపక్ క్షణం కూడా చూపు తిప్పకుండా ప్రమిద వైపే చూస్తూ తన అందాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటూ, తన అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు. ఇక దీపక్ లైట్ పింక్ కలర్ టీ షర్ట్ మీద జీన్స్ వేసుకొని, దాని మీద వైట్ కలర్ జెర్కిన్ వేసుకొని రెడీ అయ్యాడు. ఇక మగవాళ్ళందరిలో పెద్దవాళ్ళందరూ పట్టుబట్టల్లో రెడీ అయితే, ఆడవాళ్ళు పట్టు చీరల్లో రెడీ అయ్యి, కొత్తగా అందంగా కనిపించిన ఆభరణాలని ఎక్కడ కొన్నారు ఈ నెక్లెస్? భలే ఉంది ఈ డిజైన్ అని కనిపించినవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా పెళ్లిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కావలసిన పనులు చేస్తూ ఉన్నారు. ఇంతలో కన్యాదానం పూర్తయ్యి ముహూర్త సమయం ఆసన్నమవ్వటంతో ఇద్దరి చేతుల్లోనూ బెల్లం, జీలకర్రతో మిక్స్ అయిపోయిన మిశ్రమాన్ని తమలపాకులో పెట్టి ఉంచిన పంతులు గారు గట్టి మేళం చెప్పటమే అవి మోగుతూ ఉండటంతో కరెక్ట్‌గా బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇద్దరి చేతులని ఒకరి తల మీద ఒకరికి పెట్టించారు మంత్రాలు చదువుతూ. తల మీద జీలకర్ర, బెల్లం పెట్టుకోవటమే అడ్డుతెర తొలగిపోవటంతో ఒకరి కళ్ళల్లోకి ఒకరిని చూసుకోమన్న పంతులు గారి మాటలకి అప్పటి వరకు వెయిట్ చేస్తున్న ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు సూటిగా చూసుకున్నారు. ఆ చూపు స్ట్రెయిట్‌గా ఇరువురి గుండెల్లో దిగిపోయి చూపు మరల్చలేదు. అంత మాయలో పడేసింది వారి ప్రేమ వారిని. ఆకాశంలో రారాజులా విహరించే చంద్రుడు భూమి మీదకి వచ్చి తన ఎదురుగా ఉన్నాడా అన్నంత అందంగా అభి మిత్ర కంటికి కనిపించటంతో రెప్పవేయటం మరిస్తే లోకపు దేవకన్య దారి తప్పి తన భార్యగా మారటానికి తన ఎదురుగా కూర్చుని ఉందా అనిపించేంత అందం అభి సొంతం అయ్యిందని గర్వపడుతూ
ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అలా జీలకర్ర, బెల్లం పెట్టాక పంతులు గారు ఒక్కొక్కళ్ళుగా వచ్చి ఆశీర్వదించమని చెప్పటంతో అరగంట టైం పట్టింది ఆ ఆశీర్వాదాలకి. ఆ తర్వాత ఇద్దరి చేతుల్లో బట్టలు పెట్టించి మార్చుకొని రమ్మని చెప్పారు పంతులు గారు. వాళ్ళు మార్చుకు రావటానికి మరొక అరగంట పడితే వాళ్ళు రావటమే పెళ్లి మంత్రాలు చదవటం మొదలుపెట్టారు పంతులు గారు. ఇప్పుడు అభి పంచెని ధోతీలా కట్టుకొని వైట్ కలర్ షర్ట్ వేసుకొని తలకి తలపాగా కట్టుకొని వస్తే మిత్ర వైట్ అండ్ మెరూన్ కలర్ పట్టు శారీకి తగ్గ నగలు పెట్టుకొని వచ్చింది. అలా పెళ్లి మంత్రాలు దగ్గర పడి మాంగళ్యధారణ టైం రావటంతో గట్టి మేళమని చెప్పి అభి చేతులకి మంగళసూత్రం ఇవ్వటానికి అప్పుడే మంజుల గారు తీసుకువచ్చిన ప్లేట్లో నుంచి కొబ్బరి బొండం మీద ఉన్న మంగళసూత్రం ఇవ్వాలని చూశారు. కానీ అక్కడ మంగళసూత్రం మాయమైపోయింది. అయ్యో, మంగళసూత్రం ఏమయ్యిందని పంతులు గారు గట్టిగా అరవటంతో అందరి మనసులు అల్లకల్లోలంగా మారిపోయాయి. అది అపశకునంగా భావిస్తూ మంగళసూత్రం ఏమయ్యింది అని అరుస్తూ ఉండగానే ఆపండి అని గట్టిగా అరుపు వినిపించింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.